సార్ నమస్తే సార్. రోప్ లైట్స్ గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్తుంటారు. దాంట్లో క్వాలిటీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చాలా మందికి తెలియదు. సో మన గ్లోయల్ ఈడీలో రోప్ లైట్స్ ఏ రకాలుగా అవైలబుల్ ఉంటుంది, తర్వాత దాని ప్రైజెస్ ఏంటి, టెక్నికల్ డీటెయిల్స్ ఏమైనా చెప్పగలుగుతారా సార్? తప్పకుండా. ఈ రోప్ లైట్స్ ఇండియా మొత్తం మీద ఎవరు తయారు చేయరు. ఎవరు తయారు చేసినా ఇప్పటి వరకు చైనాలో తయారు చేస్తున్నారు. 2-3 ఢిల్లీలో కంపెనీస్ వచ్చాయి, కానీ అవి కూడా ఎగ్జాక్ట్గా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో వీటిలో ప్రాబ్లం ఏంటంటే, when you are reading this rope light, ఈ rope light is made with wired one and non-wired one. ఈ నాన్ వైర్డ్ ఇది ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇది వైర్డ్, బ్యాక్ సైడ్ ఇలా వైర్ పెట్టి ఉంటుంది, ఈ కలర్లో కనిపిస్తుంటుంది. ఇంకొకటి ఇది నాన్ వైర్డ్, ఇక్కడ ఎక్కడ చూడండి ఆ కలర్లో కనిపించట్లా. ఈ వైర్డ్ వన్కి అంటే అర్థం ఏంటంటే, దాంట్లో కాపర్ పెట్టి మనం బ్యాక్ సైడ్ సోల్డరింగ్ చేసుకుంటే వెళ్ళిపోతారు. దానివల్ల ఏమవుతుందంటే దాని లైఫ్ తక్కువ అవుతుంది. అందుకని ఈ నాన్ వైర్డ్ వన్ అన్ని నాన్ వారంటీ ఉంటాయి, సో ఎక్కువ కాలం రావు. ఏవైతే పీసీబీ బేస్ చేస్తామో, ఈ పీసీబీ బేస్ చేసిన వాడికి వెనక్ సైడ్ రాదు, కాబట్టి ఇది లైఫ్ ఎక్కువ వస్తుంది. సో దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి లో క్వాలిటీ ఎల్ఈడీస్ వాడినే ఉంటుంది, రెండోది హై క్వాలిటీ వాడిన ఎల్ఈడీస్ ఉంటుంది. ఈ లో క్వాలిటీ వాడిన ఎల్ఈడీస్ ఏదైతే ఉందో అవి ఇవాళ కనుక మనం వేసుకుంటే ఒక 3 months వరకు లైట్ మంచిగా ఉంటుంది, తర్వాత డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైతే హై క్వాలిటీ ఎల్ఈడీ వాడి ఈ పీసీబీ బేస్ కనుక వాడారో అవి ఎక్కువ కాలం వచ్చే అవకాశం ఉంటుంది. వీటిల్లో ఎల్ఈడీస్లో కూడా రకాలు ఉంటాయి. ఇది 5050 ఎల్ఈడి, ఇది 2835 ఎల్ఈడి, అదేవిధంగా 3041, 5014 ఇట్లా డిఫరెంట్ ఎల్ఈడీస్ వాడినప్పుడు డిఫరెంట్ కలర్స్ కనిపిస్తాయి. బట్ ఏదైనా మనకు వచ్చే ఎల్ఈడీస్ ఏంటంటే, ఇల్యూమినేషన్ అనేది ఒక వాట్కి ఎంత ఇల్యూమినేషన్ వస్తుంది అనేది అనుకోండి, సైజుతో మనకు సంబంధం లేదు. జనరల్గా మార్కెట్లో ఏం చెప్తుంటారంటే, ఇట్లా పెద్దగా సైజు చూపించి ఇది మంచి ఎల్ఈడి అని చెప్తుంటారు. సో అది కాదు మనం చూసుకోవాల్సి. ఇది పీసీబీ బేస్డా, వైర్ బేస్డా, నాన్ వైర్ బేస్డా ఒకటి. రెండోది ఈ క్వాలిటీ ఆఫ్ ఎల్ఈడి, మనం లైట్ వేసినప్పుడు ఎంత ఇల్యూమినేషన్ వస్తుందో చూసుకోవాలి. ఈ అంశాలు చూసుకుంటే మనకి ఏదైతే ఈ నాన్ వైర్డ్ వన్ ఉందో, వైర్డ్ వన్ ఉందో, ఈ వైర్డ్ వన్ మార్కెట్లో చాలా తక్కువ కాస్ట్ దొరుకుతుంది. 35 రూపాయల నుంచి 45 రూపాయల వరకు దొరుకుతుంది. ఏదైతే ఈ నాన్ వైర్డ్ వన్ ఉందో, అంటే ఇట్లా బ్యాక్ సైడ్ ఉండి హై క్వాలిటీ ఉందో, ఇది 100 రూపాయల నుంచి 120 రూపాయల వరకు దొరుకుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి దీంట్లో లో క్వాలిటీ కూడా ఉంటుంది ఇంకోటి, అది 75 రూపీస్ నుంచి 85 రూపీస్ వరకు దొరుకుతుంది. మనం ఏది కొనుక్కోవాలనే దాన్ని బట్టి మనకి డెసిషన్ ఎట్లా తీసుకోవాలంటే, మనం వాడేది ఒక 2 నెలలు వాడుతున్నామా అయితే నాన్ వారంటీ ప్రోడక్ట్కి వెళ్ళాలి. సో ఏదైతే మనం హై ఎండ్ వాడుతున్నాం, మనం ఒక 2 సంవత్సరాలు 3